Hello, good morning, students. గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు రియల్ నెంబర్స్ సంబంధించి √2, √3, √5 ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయడం ప్రాబ్లం చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో వెల్కమ్ టు దిస్ సెషన్. వీఆర్ స్పెషల్ సెషన్కి విచ్చేసిన మీ అందరికీ వన్స్ అగైన్ హార్ట్లీ వెల్కమ్. మీరు చేయాల్సిన పనల్లా ఏంటంటే, మన లైవ్ క్లాసెస్ డైలీ జరగబోతున్నాయి మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఈ క్లాసెస్ సంబంధించి మీరు రెగ్యులర్గా చక్కటి నోట్స్ పెట్టుకొని బాగా ప్రిపేర్ అవుతూ ఉండాలి. ఒక చోట రాస్తూ ఉండండి కంటిన్యూస్గా. కాన్సెప్ట్ కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రివిజన్ ఉంటుంది. మోస్ట్ ప్రాబబ్లీ సిఎండి గ్రేడ్ వాళ్ళకి చాలా యూజ్ఫుల్. అంటే సిఎండి గ్రేడ్ వాళ్ళకి యూజ్ఫుల్ అంటే ఆటోమేటిక్గా ఏ అండ్ బి వాళ్ళకి కూడా అది అవసరమే. సో సిఎండి గ్రేడ్ వాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా డెఫినెట్గా అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈరోజు జరిగిన పాఠ్యాంశం మీద ప్రాబ్లమ్స్ తర్వాత రోజు పీరియడ్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. సో ఈరోజు నేను ఏ టాపిక్స్ అయితే చెప్తున్నానో లాస్ట్లో ఆ ప్రాబ్లమ్స్ ఏంటో కూడా చెప్తాను. మండే సెకండ్ పీరియడ్ మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఎవరెవరు వచ్చారు చూద్దాం. వీరలక్ష్మి గుడ్ మార్నింగ్, తేజశ్రీ గుడ్ మార్నింగ్, సుమంత్ రెడ్డి గుడ్ మార్నింగ్, గౌరీ శంకర్ గుడ్ మార్నింగ్, మాధురి గుడ్ మార్నింగ్. ప్రకాష్, జయదీష్ రెడ్డి గుడ్ మార్నింగ్, తేజశ్రీ వెరీ గుడ్ మార్నింగ్, నరేంద్ర వెరీ వెరీ గుడ్ మార్నింగ్, మోహన్ వెరీ గుడ్ మార్నింగ్. అండ్ సో దినేష్ ఇవాళ దినేష్ అటెండ్ అయ్యానా? దినేష్ దినేష్ ఇవాళ డాడీని కాస్త ఆటో రావద్దని చెప్పి ఈరోజు
పిల్లలు ఇంకా ఏవో చిన్న చిన్న ప్రాబ్లమ్స్లో ఉన్నారు. ఏమ్మా దినేష్, ఓకేనా? ఎస్ఆర్ నో పెట్టమ్మా. దినేష్, దినేష్ రెస్పాండ్ అవ్వమ్మా. ఓకే, డాడీకి చెప్పు ఒకసారి ఈరోజు ఆటో వద్దని చెప్పి. వాళ్ళు ఇంకా డిస్కషన్ చేసుకుంటున్నారు. ఓకే, గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు మనం స్క్వేర్ రూట్ 2 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని మనం చెప్పడానికి ముందుగా నెంబర్స్ అంటే ఏంటి, అవి ఎలా ఉంటాయి ఏంటో ఒకసారి చెప్దామండి. శ్రద్ధగా వినండి. డిజిట్స్ డిజిట్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని డిజిట్స్ అంటాం మనం, డిజిట్స్. సో ఈ డిజిట్స్ నుంచి నెంబర్స్ వచ్చాయి మనకి, డిజిట్స్ నుంచి నెంబర్స్ వచ్చాయి. ఇది రెగ్యులర్ క్లాస్ కాదు, రివిజన్ క్లాసే. కానీ మరలా ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే రేషనల్కి ఇర్రేషనల్ నెంబర్కి డిఫరెన్స్ ఏంటో మీరు తెలుసుకుంటారని. సో నెంబర్స్ వచ్చాయి డిజిట్స్ నుంచి. సో ఆ నెంబర్స్లో ఫస్ట్ మనం న్యాచురల్ నెంబర్స్ గురించి చెప్పుకుంటాం. న్యాచురల్ నెంబర్ n ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4 అండ్ సో ఆన్. సెట్ ఆఫ్ n ఈజ్ ఈక్వల్ టు, అండ్ హోల్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 0, 1, 2, 3, 4 and so on. Whole numbers is equal to z is equal to set of 0, 1, 2, 3 and so on, minus 1, minus 2, minus 3 and so on. ఇలా కూడా రాస్తాం. ఇవి కాకుండా ఇంకా నెంబర్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫ్రాక్షన్స్ ఉన్నాయి, చూసారా? ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఆ నెంబర్స్ని జాగ్రత్తగా స్టడీ చేస్తే అండి, ఫర్ ఎగ్జాంపుల్ 1/3 రాసామనుకోండి, అది 0.3333 అండ్ సో ఆన్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్ ఏంటి? న్యాచురల్ నెంబర్ కాదు, హోల్ నెంబర్ కాదు, అండ్ జెడ్ ఇంటిజర్స్ కాదు. న్యాచురల్ నెంబర్ కాదు, హోల్ నెంబర్ కాదు, ఇంటిజర్స్ కాదు. మరి ఏంటి 1/3 0.333? దీన్ని ఏమనాలి? దీన్ని అబ్జర్వ్ చేస్తే ఒకే పాయింట్, ఒకే నెంబరు రిపీట్ అవుతూ ఉంది. అండ్ నాన్ టెర్మినేటింగ్ అంటే ఎండింగ్ లేదు. సో వీటిని మనం ఫ్రాక్షన్స్ అంటాం, ఫ్రాక్షన్స్. కానీ ఇది ఏ నెంబర్స్లోకి వెళ్తాయి అంటే వాటిని రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్, క్యూ అండ్ క్యూ డాష్. రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇంతకీ ఏది రేషనల్ నెంబర్ అవుతుంది, ఏది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నెంబర్ చెప్తున్నా చూడండి, 0.1234 0.1234 ఎండింగ్ అయిపోయింది, ఎండ్ అయింది. సో ఎండ్ అయితే దట్ ఈస్ రేషనల్ నెంబర్. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఇక్కడ ఈ డెసిమల్ ఎండ్ అయితే రేషనల్ నెంబర్ అంటాం. ఒకవేళ ఎండ్ అవ్వలేదనుకోండి, 0.1234 అండ్ సో ఆన్ అంటే అది నాన్ రిపీట్ అవ్వలేదు, ఎండింగ్ కూడా అవ్వలేదు. నాన్ టెర్మినేటింగ్ అంటాం దీన్ని. దిస్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు, నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ అంటారు. నాన్ టెర్మినేటింగ్ డెసిమల్ నాన్ రిపీట్ కాలేదు, అది కూడా రేషనల్లే. అర్థమైందా అండి? అది కూడా రేషనలే. మరి ఇర్రేషనల్ అంటే ఏంటి? ఇర్రేషనల్ అంటే నాన్ టెర్మినేటింగ్ అయి ఉండాలి. సో మరొక్కసారి క్లియర్గా చెప్తాను, ఎరేజ్ చేసి. ఒకసారి చూడండి, ఫస్ట్ రేషనల్, ఇర్రేషనల్ క్లియర్గా వినండి. రేషనల్ అండ్ ఇర్రేషనల్.
1/2 0.5 1/2 0.5. అమ్మా అర్థమైందని చెప్పండి. నెక్స్ట్ రెండోది అర్థం కాకపోతే ఇమీడియట్గా మరలా అడగండి. అర్థం కాకపోతే మరలా అడగండి మరలా రిపీట్ చేస్తాను ఇమీడియట్గా. ఓకేనా? అలాగే గుడ్ మార్నింగ్లు వీటిల్లో రకరకాల బొమ్మలు అవి పెట్టి ఎక్కిరింతలో ఏం పెట్టకండి, శ్రద్ధగా వినండి. 1/2 = 0.5. టెర్మినేటింగ్ ఏంటమ్మా అది? టెర్మినేటింగ్. ఓకేనా? సో టెర్మినేటింగ్ అంతా రేషనల్లే. టెర్మినేటింగ్ అంతా 2/5 0.4, ఇది కూడా టెర్మినేటింగే. 1/3 0.333, 0.333 and so on. Non-terminating. సో నాన్-టెర్మినేటింగ్ అయ్యుండి రిపీట్ అయితే అది రేషనల్ నెంబరే. అర్థమవుతుందా అండి? సో రేషనల్ నెంబర్ అంటే ఏంటి? టెర్మినేటింగ్ అయి ఉండాలి. టెర్మినేటింగ్ అయితే ఏదైనా సరే రేషనల్ నెంబరే. నాన్ టెర్మినేటింగ్ వచ్చేటప్పటికి రిపీట్ అయ్యింది అనుకోండి. రిపీట్ అంటే ఒకే నెంబర్ రిపీట్ అవ్వాల్సిన నెసెసిటీ లేదు. 0.121212 ఇలా కూడా రిపీట్ అవ్వచ్చు. 0.123454545 ఇలాగైనా రిపీట్ అవ్వచ్చు. అర్థమైందా అండి? అంటే రిపిటేషన్ ఎక్కడైనా ఉండొచ్చు, కంటిన్యూ ఉండాలన్నమాట. రిపిటేషన్ ఇంకా కంటిన్యూ, అది 2 నెంబర్లు ఉండొచ్చు, 3 నెంబర్లు ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. రిపిటేషన్ ఉండాలి, నాన్ టెర్మినేటింగ్ అయి ఉండాలి, అప్పుడు కూడా రేషనల్ నెంబర్ అవుతుంది. సో రేషనల్ నెంబర్ అవ్వాలంటే టెర్మినేటింగ్ అయినా అయి ఉండాలి, నాన్ టెర్మినేటింగ్ అయితే రిపిటేషన్ అయినా ఉండాలి. సో ఆటోమేటిక్గా మీకు ఇక్కడ అర్థమైపోతుంది, ఇది ఇర్రేషనల్లో టెర్మినేటింగ్ కాదు. ఎందుకంటే టెర్మినేటింగ్ అయితే రేషనల్ అయిపోతుంది కదా. సో ఇర్రేషనల్లో టెర్మినేటింగ్ అనేదే ఉండదు. మరి ఏముంటుంది? నాన్ టెర్మినేటింగ్ అంటే ఎండింగ్ ఉండదు అన్నమాట. ఎలా ఉంటుంది? 0.31476 అండ్ సో ఆన్ ఇలా ఉంటుంది. ఓకేనా? అయితే నాన్ టెర్మినేటింగ్లో ఇక్కడ ఏముంది? రిపీట్ అయితే రేషనల్ అన్నాం. ఒకవేళ రిపీట్ కాకపోతే దట్ ఈజ్ ఇర్రేషనల్. సో ఇర్రేషనల్కి రేషనల్కి అర్థమై ఉండాలి మీకు. √2 = 1.414 అండ్ సో ఆన్. ఇది నాన్ టెర్మినేటింగ్ కండిషన్. ఫస్ట్ వన్ నాన్ టెర్మినేటింగ్. సెకండ్ కండిషన్ ఏంటంటే నాన్ రిపీట్. ఈ డిఫరెన్స్ క్లియర్గా మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే రేషనల్ ఏంటి, ఇర్రేషనల్ ఏంటి అనేది మనకి స్పష్టంగా అర్థమవుతుందా అండి? సో నేను కొన్ని నెంబర్స్ ఇస్తాను, మీరు నాకు చకచకా చెప్పాలి రేషనల్లా ఇర్రేషనల్లా అనేది. ఓకే? 1.56 మీరు ఏంటంటే రేషనల్ అయితే క్యూ అని పెట్టండి. క్యూ డాష్ కొట్టాలి, రాయాలి. క్యూ డాష్ లేదనుకోండి, మీరు ఏం చేస్తారంటే నాట్ క్యూ అని కొట్టండి. ఓకే? నాట్ క్యూ. సో 1.56 క్యూ డాషా? I am waiting for your answers. క్యూ డాషా? ఎస్ నో పెట్టద్దు. ఎస్ దినేష్ పెట్టాడు, క్యూ అని పెట్టాడు. వెరీ గుడ్. తేజశ్రీ క్యూ. ఎస్. ఎందుకు క్యూ అంటే 1.56 టెర్మినేటెడ్. అవునా? టెర్మినేటింగ్ డెసిమల్. ఓకే, టెర్మినేటింగ్ డెసిమల్ కాబట్టి ఇట్ ఈస్ క్యూ. ఇది రేషనల్ నెంబర్. ఓకే, 1.2345 ఇప్పుడు ఇదేంటి? క్యూ డాషా? ఆల్రెడీ సెకండ్ క్వశ్చన్ అడిగేశాను. 1.23456
ఇది కూడా టెర్మినేటింగే. ఎస్, టెర్మినేటింగ్. మీరు టైప్ చేయండి, ఎవరో టెర్మినేటింగ్ అని టైప్ చేశారు, సుమంత్ రెడ్డి, వెరీ గుడ్. ఆన్సర్ కూడా ఎందుకు కూడా చెప్తే మీకు బాగా గుర్తుంటుంది. ఎస్, ఇట్ ఆల్సో బిలాంగ్స్ టు క్యూ, ఇది కూడా క్యూఏ. ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. ఇది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా చెప్పండి. టెర్మినేటింగ్ ఆర్ నాన్ టెర్మినేటింగ్? 1, 2, 3, 4, 5, 6, 7 అనేది టెర్మినేటింగా నాన్ టెర్మినేటింగా? ఎస్, నాన్ టెర్మినేటింగ్. టెర్మినేట్ అంటే ఎండ్ అయిపోవడం అనమాట. నాన్ టెర్మినేటింగ్ అయినప్పుడు అది క్యూఆ క్యూ డాషా అనేది మనం డిసైడ్ చేయాలి. ఇక్కడ రిపిటేషన్ ఉందా లేదా? రిపీట్ ఆర్ నాన్ రిపీట్ అది చెప్పండి. రిపీట్ ఆర్ నాన్ రిపీట్? రిపిటేషన్ ఉందా? రిపీట్ ఆర్ నాన్ రిపీట్? నాన్ టెర్మినేటింగ్, రైట్. రిపీట్ అవుతుందా, రిపీట్ అవ్వట్లేదా? మీరు టైపింగ్ చేసేటప్పుడు రిపీట్ ఆర్ నాన్ రిపీట్? తేజ రాసింది నాన్ రిపీట్. గౌరీశంకర్ రాశాడు రిపీట్ అని. ఎక్కడ రిపీట్ అయింది గౌరీ? నెంబర్స్ ఎక్కడ రిపీట్ అయ్యాయి? 1, 2, 3, 4, 5, 6, 7. ఒకసారి శ్రద్ధగా చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్. నెంబర్స్ ఎక్కడ రిపీట్ అవ్వలేదు కదా, నాన్ రిపీట్. మీకు చిన్న డౌట్ రావచ్చు, 1, 2, 2, 3, 4, 5, 6, 7 అండ్ సో ఆన్ అన్నాం అనుకోండి, ఇక్కడ రిపీట్ అయింది కదా అనుకుంటారు. ఇక్కడ కాదు, రిపీట్ ఎండింగ్లో ఉండాలి. రిపీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా 1, 2, 3, 4, 6, 7, 4, 6, 7, 4, 6, 7 ఇలాగ ఎండింగ్లో ఉండాలి రిపీట్ అనేది. సో నాన్ రిపీట్ అయితే క్యూ, రేషనల్ నెంబర్ అనమాట. నాన్ రిపీట్ అయితే రేషనల్ నెంబర్. రిపీట్ అయితే నాన్ రిపీట్ అయితే ఇర్రేషనల్ నెంబర్. రిపీట్ అయితే రేషనల్. సో ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7 1, 2, 3, 4, 6, 7 అండ్ సో ఆన్ అనేది క్యూఆ క్యూ డాషా? అంటే క్యూఆ నాట్ క్యూఆ? క్యూఆ నాట్ క్యూఆ? 1, 2, 3, 4, 6, 7 క్యూఆ క్యూ నాట్ క్యూ? ఎస్, నాట్ క్యూ. కరెక్టేనా? క్యూ నాట్ క్యూ. మీకు ఇంకాస్త క్లారిటీ రావాలి, మరలా ఇంకొకసారి చెప్తా. చూడండి, 1.23 ఎండింగ్, 1.23 అండ్ సో ఆన్, ఇది టెర్మినేటింగ్. సో క్యూ. నాన్ టెర్మినేటింగ్, ఓకే. నాన్ టెర్మినేటింగ్ వచ్చేటప్పటికి రిపీట్ అవ్వాల, నాట్ రిపీట్ కదా. రిపీట్ కాకపోతే అది క్యూ డాష్. అర్థమైందా అండి? 0.232323 అండ్ సో ఆన్ బిలాంగ్స్ టు క్యూ, రేషనల్ నెంబర్. అదేనా అండి? రిపీట్ అయితే రేషనల్ నెంబర్, రిపీట్ కాకపోతే దట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్ 1/6 తీసుకున్నాం అనుకోండి, 1/6 0.1666 అండ్ సో ఆన్ వస్తుంది. 0.1666 అండ్ సో ఆన్. ఇది ఇప్పుడు క్యూఆ క్యూ డాషా? 0.1666 అండ్ సో ఆన్, క్యూఆ క్యూ డాషా. రిపీట్ అయ్యింది. ఎస్, తేజశ్రీ సేస్ క్యూ, దినేష్ క్యూ, జ్యోతి నాట్ రిపీట్ కాదమ్మా, రిపీట్ అయ్యింది, కనబడుతుంది కదా, 6 రిపీట్ అయ్యింది.
సో రిపీట్ అయితే క్యూ, రిపీట్ కాకపోతే క్యూ డాష్ అనమాట. రిపీట్ వెంకటరమణ పితాని క్యూ నాట్ కాదు క్యూ. కాస్త ఇంకాస్త క్లారిటీ తెచ్చుకోండి. ఓకే, వన్స్ అగైన్ నేను ఇక ఇది క్లోజ్ చేస్తా. √2 is equal to 1.414 and so on. √3 is equal to 1.7321 and so on. సో ఇక్కడ మీరు 1.414 and so on క్యూఆ క్యూ డాషా చూడండి, రిపిటేషన్ లేదు, నాన్ టెర్మినేటింగ్ అయ్యుండి రిపిటేషన్ లేకపోతే క్యూఆ నాట్ క్యూఆ. క్యూఆ నాట్ క్యూఆ, √2 నాట్ క్యూ, దట్ ఈజ్ ఇర్రేషనల్. అదేంటంటే ఇర్రేషనల్ అనమాట. అలాగే √3 ఇర్రేషనల్, √3 కూడా ఇర్రేషనల్. అలాగే పై వాల్యూ ఉంటుంది 22/7, నియర్లీ ఈక్వల్ టు 22/7, 3.14 అండ్ సో ఆన్, ఇది కూడా ఇర్రేషనల్. ఓకేనా అండి, ఇవన్నీ ఇర్రేషనల్స్ అనమాట. సో √4 అన్నాం అనుకోండి, √4 ఎంత 2. సో 2 అంటే టెర్మినేటింగ్, 2 అంటే డెసిమల్ టెర్మినేట్ అయింది, అక్కడతో వాల్యూ ఆగిపోయింది కాబట్టి సో √2 అనేది రేషనల్, √4 అనేది రేషనల్, √4 అనేది రేషనల్. అలాగే √9 అంటే 3, అది కూడా రేషనల్లే. √16 is equal to 4 రేషనల్. అర్థమైందా అండి? ఇవి కాక మామూలుగా ఇంకుండే √2 ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్, √5 ఇర్రేషనల్, √6 ఇర్రేషనల్, √7 ఇర్రేషనల్. ఇలా చూడండి, √2 is equal to 1.414, √3 is equal to 1.7321 అండ్ సో ఆన్స్. రెండిటికి కూడా √4 is equal to 2, టెర్మినేటింగ్ అయిపోయింది కాబట్టి √4 ఇర్రేషనల్ కాదు, రేషనల్ అనమాట. అర్థమైందా అండి? అది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ చెప్పుకోబోతున్నాం. అదేంటంటే √2 ఈజ్ an ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి. ప్రూవ్ దట్ √2 ఈజ్ an ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే అర్థం ఏంటి అంటే ఇర్రేషనల్ అంటే నాన్ టెర్మినేటింగ్, నాన్ రిపీట్, అంతే కదా, రిపీట్ కాదు, అంతం కాదు, టెర్మినేటింగ్ కాదు. అది మనం √2 ఈజ్ an ఇర్రేషనల్ అనేది ఎలా ప్రూవ్ చేస్తాము? సింప్లెస్ట్ వేలో, టెక్స్ట్ బుక్లో చాలా పెద్దగా ఉంటుంది, దాన్ని చాలా సింపుల్గా ఎలా చెప్పుకోవాలి. టెక్స్ట్ బుక్లో బోల్డ్ అంత మ్యాటర్ ఉంటుంది, ఆ మ్యాటర్ అంతా చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది, బై హార్ట్ చేయాలి, చాలా బై హార్ట్ చేయాలి. సో దాన్ని బై హార్ట్ చేయకుండా సింపుల్గా √2 ఈజ్ an ఇర్రేషనల్ అని ఎలా చెప్పుకుంటాం. సో √2 ఈజ్ an ఇర్రేషనల్ అనేది మీకు వచ్చేస్తే √3 చేయొచ్చు, √5 చేయొచ్చు. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో √3 ఇర్రేషనల్ అని చూపించండి, √5 చూపించండి ఇర్రేషనల్ అని, √7 ఇర్రేషనల్ చూపించండి అని కూడా అడగచ్చు. సో ఈ నాలుగిట్లో ఏదైనా రావచ్చు, √2 ఈజ్ an ఇర్రేషనల్ అనైనా రావచ్చు, √3, √5, √7 ఏదైనా అడగచ్చు. అయితే √2 ఈజ్ an ఇర్రేషనల్ అనేది క్లియర్గా వచ్చేసిందంటే మీరు మిగతా అన్ని చేసేయచ్చు. అవి కూడా ఈరోజు చెప్తాను నేను. ఓకే, శ్రద్ధగా వినండి. సొల్యూషన్ స్టార్ట్ చేస్తున్నాం. సొల్యూషన్ ఆన్సర్ అనట్లా, మనం మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పటికి ఆన్సర్ అనం. ఆన్సర్ అంటే జవాబు. ఇక్కడ మనం జవాబు కాదు, సాధన చేస్తున్నాం అనమాట. ప్రాబ్లం చేస్తున్నాం కాబట్టి దానికి మనం సొల్యూషన్ అంటాం. SOL సొల్యూషన్. let us assume that √2
ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ ఒక రకం ఉందండి, డైరెక్ట్గా మనం ప్రూవ్ చేయలేనప్పుడు ఇండైరెక్ట్గా ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక అతన్ని పోలీసులు పట్టుకున్నారు. అతన్ని మంచోడో చెడ్డోడో ప్రూవ్ చేయాలి. వాళ్ళకి ఏ మార్గం దొరక్క వాళ్ళు చేసింది ఏంటంటే దొంగ కాదు అని ప్రూవ్ చేశారు. దొంగ కాదు అంటే మంచోడు అనమాట అర్థం. అర్థమైందా అండి? డైరెక్ట్గా మనం చేయలేమన్నమాట. ఇక్కడ దీనికి ఒక ఇండైరెక్ట్ ప్రాసెస్ ఉంటుంది. స్క్వేర్ రూట్ టు ఇర్రేషనల్ అనే దాన్ని డైరెక్ట్ ప్రూఫ్ లేదు, లేక మనం ఇండైరెక్ట్గా చేస్తాం. దీంట్లో ఫస్ట్ పాయింట్, లెట్ us assume that స్క్వేర్ రూట్ టు ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇలా రాయగానే ఎగ్జామినేషన్లో, పబ్లిక్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఇలా రాయగానే 1 మార్క్ వేసేస్తారండి. ఇక్కడ అర్థమైందండి? 1 మార్క్ వచ్చేస్తుంది ఇక్కడికి. అప్పుడు ఏం చేస్తారంటే దట్ ఎంప్లాయీస్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. రేషనల్ అనగానే మనం ఏం చేస్తామంటే భిన్నం లాగా ఉంటుంది, ఫ్రాక్షన్ లాగా ఉంటుంది అనమాట రేషనల్ అంటే. మరి స్క్వేర్ రూట్ 2 రేషనల్ అన్నాం కదా మనం. స్క్వేర్ రూట్ 2 రేషనల్ నెంబర్ అన్నాం. రేషనల్ నెంబర్ అంటే ఫ్రాక్షన్ లాగా ఉంటుంది. స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, వేర్ ఏబి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఏబి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అలా రాయొచ్చు, లేదా ఇలా బ్రాకెట్ రాసి ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అని రాయొచ్చు. విత్ ఇన్ బ్రాకెట్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే జీసీడి ఈజ్ ఈక్వల్ టు 1 అంటే కో ప్రైమ్ అనమాట అర్థం. దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అని అర్థం. దే హ్యావ్ నో కామన్ ఫ్యాక్టర్స్ అని అర్థం. సో రెండిట్లో ఏదో ఒకటే రాయండి మీ ఇష్టం. వేర్ ఏబి ఆర్ కో ప్రైమ్ అని రాయండి, లేదా జీసీడి ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1. ఇది జీసీడీ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు 1 అనేది రాయొద్దు సాధ్యమైనంత వరకు. ఒక్కొక్కసారి హడావుల్లో వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ ఏం చేస్తారంటే వేరే ఏబిఆర్ కో ప్రైమ్ రాయలేదు ఏంటి అనుకుంటూ కొట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. జీసీడీ ఆఫ్ ఏబి అనేది తరచుగా అలవాటు లేని ప్రక్రియ. ఓకేనా అండి? సో వేరే ఏబిఆర్ కో ప్రైమ్ అనేది రాసేయండి. ఇలా రాయగానే దీనికి 1 మార్క్ వచ్చింది. అంటే ఇప్పటికీ 2 మార్కులు సంపాదించేసాం స్క్వేర్ రూట్ 2 ఈజ్ అండ్ ఇర్రేషనల్లో. అందువల్ల ప్రతి పాయింట్ చాలా ఇంపార్టెంట్. లెట్ us assume that స్క్వేర్ రూట్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్ దట్ ఎంప్లాయీస్. రేషనల్ నెంబర్ అయితే ఇది ఎంప్లాయీస్ గుర్తు వాడాలి, ఖచ్చితంగా అలవాటు చేసుకొని వాడాల్సిందే. స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, వేర్ ఏబి ఆర్ కో ప్రైమ్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ పెద్ద కష్టం కాదండి, ఈజీయే. దట్ ఎంప్లాయీస్ స్క్వేర్ రూట్ 2 ఇంటూ బి మల్టిప్లై చేస్తున్నాను చూడండి. స్క్వేర్ రూట్ 2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. ఈ డివైడ్ చేసే బి ఇటు వచ్చి మల్టిప్లై చేస్తుంది. స్క్వేర్ రూట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ. స్క్వేర్ రూట్ ఉంది కదా, మనం స్క్వేరింగ్ చేసేద్దాం. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే స్క్వేర్ రూట్ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏకి మళ్ళీ హోల్ స్క్వేర్ రాయక్కర్లా, కారణం ఏంటిది, ఒకటే కదా ఉంది. ఒకటే ఉన్నప్పుడు హోల్ స్క్వేర్ రాయని అవసరం లేదు. స్క్వేర్ రూట్ బి హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 2, బికి స్క్వేర్ బి స్క్వేర్, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సే ఈక్వేషన్ 1. చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడికైతే సగం అయిపోయింది, ప్రాబ్లం అయితే సగం అయింది అనమాట. ఓకేనా? స్క్వేర్ రూట్ 2b ఈజ్ ఈక్వల్ టు ఏ, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ 1 మార్క్ వస్తుంది. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, అర్థమైందా అండి? ఈజ్ ఈక్వల్ టు దీని తర్వాత స్టెప్కి 1 మార్క్ వస్తుంది. మరలా అగైన్ చెప్తున్నా చూడండి. ఫస్ట్ పాయింట్, లెట్ us assume దట్ స్క్వేర్ రూట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్. రెండో స్టెప్, that implies square root is equal to a by b where ab are co-prime. మూడో స్టెప్, that implies square root 2 into b is equal to a, squaring on both sides. Square root b whole square is equal to a square, 2b square is equal to a square. Equation number 1. Say equation number 1. ఓకే, అర్థమైందా ఎంతవరకు? అర్థమైతే
నెక్స్ట్ స్లైడ్కి వస్తున్నాం. లాస్ట్లో మనకి ఏమొచ్చిందంటే 2b² ఈజ్ ఈక్వల్ టు a² అని వచ్చింది. 2b² ఈజ్ ఈక్వల్ టు a². ఇలా చూడండి, ఇక్కడ వచ్చిన స్టెప్ నేను చెప్తాను, మీకు అర్థమైపోతుంది, కానీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం చేస్తున్నా. చూడండి, a² అంటే 16 అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 16, 2b² ఈజ్ ఈక్వల్ టు 16 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఈ 2తో డివైడ్ చేయండి. b² ఈజ్ ఈక్వల్ టు 16/2, 8 వచ్చిందా లేదా? అంటే 2b² ఈజ్ ఈక్వల్ టు 16 అంటే అర్థం ఏంటంటే, ఎప్పుడైతే 2b² ఈజ్ ఈక్వల్ టు a² అన్నామో a²లో ఆల్రెడీ 2 ఉంటుంది, 2 మల్టిపుల్ అన్నమాట a² ఆల్రెడీ 2 మల్టిపుల్ అవుతుంది. సో ఇక్కడ ఎలా రాసినప్పుడు ఎప్పుడైనా సరే మనం ఏ రాస్తామంటే, (2b² ఈజ్ ఈక్వల్ టు a², b² ఈజ్ ఈక్వల్ టు a²/2. అంటే 2 డివైడ్స్ a². a² 2ని డివైడ్ చేసి చూడండి, 2 a² డివైడ్ చేసిందా లేదా? a²/2 గివ్స్ b². అంటే 2 డివైడ్స్ a², 2 డివైడ్స్ a². ఇక్కడ నిలువుగా గీత గీయాలి. నిలువుగా గీత గీస్తే దాని అర్థం ఏంటంటే డివైడ్స్ అని అర్థం. 2 డివైడ్స్ a², దట్ ఎంప్లాయిస్ 2 డివైడ్స్ a. 2 డివైడ్స్ a. ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అనమాట అండి, చాలా ఇంపార్టెంట్ ఇష్యూ. నేను మరలా రివిజన్ చేస్తాను నేను మీకు. అర్థమైందా అండి? 2b² ఈజ్ ఈక్వల్ టు a² వచ్చింది కదా. ఆ తర్వాత మీకు రావాల్సిన స్టెప్, ఎప్పుడైతే 2b² ఈజ్ ఈక్వల్ టు a² అన్నామో a²లో 2 ఉందన్నమాట. సో 2 డివైడ్స్ a², దట్ ఎంప్లాయిస్ 2 డివైడ్స్ a. ఓకే, లెట్ ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 2 డివైడ్స్ a అంటే అర్థం ఏంటో తెలుసా? a ఈజ్ డివైడెడ్ బై 2 అండ్ గివ్స్ సమ్ ఆన్సర్ అని అర్థం అనమాట. గివ్స్ సమ్ ఆన్సర్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ 2 డివైడ్స్ 4², దట్ ఎంప్లాయిస్ 2 డివైడ్స్ 4 ఆల్సో. చూడండి, 2 16ని భాగించింది, 16/2 ఈజ్ ఈక్వల్ టు 8. అలాంటప్పుడు ఏమవుతుందంటే 4ని కూడా డివైడ్ చేస్తుంది, 4/2 ఈజ్ ఈక్వల్ టు 2. సో ఎప్పుడైతే స్క్వేర్ని డివైడ్ చేస్తుందో ఆ స్క్వేర్ కానీ ఆ నెంబర్ని కూడా డివైడ్ చేస్తుంది అనమాట. పర్ఫెక్ట్ స్క్వేర్ని డివైడ్ చేసినప్పుడు ఆ నెంబర్ని కూడా డివైడ్ చేస్తుంది. 2 డివైడ్స్ a² ఎంప్లాయిస్ 2 డివైడ్స్ a. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఎప్పుడైతే 2 డివైడ్స్ a అన్నామో, 2 డివైడ్స్ a అంటే అర్థం ఏంటి? 2 దేన్ని డివైడ్ చేస్తుంది? aని డివైడ్ చేస్తుంది. ఎప్పుడు 2 డివైడ్ చేస్తుంది అంటే ఏ 2 మల్టిపుల్ అయితేనే. చూడండి, 5/2 2 డివైడ్ చేస్తుందండి, 5ని చేయదు, రిమైండర్ వచ్చేస్తుంది. అదే 6/2 చూడండి, చేయగలదు. కారణం ఏంటంటే 2 × 3 2 ఉంది ఆల్రెడీ అందులో. 8ని డివైడ్ చేయగలదు. చూడండి, 8 అంటే 2 × 4 2 ఉంది అందులో. సో 2 డివైడ్స్ a అంటే అర్థం అంటే ఏలో ఆల్రెడీ 2 ఉంటుంది. అందువల్ల మనం ఏం చేస్తామంటే లెట్ a ఈజ్ ఈక్వల్ టు 2k. లెట్ a ఈజ్ ఈక్వల్ టు 2k. ఇంతవరకు కరెక్ట్గా నేర్చుకోవాలండి. ఇంతవరకు ఒక్కసారి మరలా పాత స్టెప్పులతో సహా అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి శ్రద్ధగా వినండి. మరలా √2 ఈజ్ యాన్ ఇర్రేషనల్. ఓకేనా? మనం ప్రూవ్ చేయాల్సింది. మనం ఏం చేసాం? √2 ఈజ్, let us assume that √2 is rational అన్నాం. √2 rational అయింది అంటే that implies √2 is equal to a/b. where ab are co-prime. ఇది బాగా వచ్చింది అనుకోండి, తర్వాత దీని పక్కనే √3 చేయొచ్చు, √5ను. ఓకే, దట్ ఎంప్లాయిస్ √2 × b ఈజ్ ఈక్వల్ టు a. ఓకే, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్.
squaring on both sides. Square root 2b whole square is equal to a square. So square root 2b కి స్క్వేర్ వేసాము, a కి స్క్వేర్ వేసాము. ఇప్పుడు మల్టిప్లికేషన్లో ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ 2 ఇంటూ 2 స్క్వేర్ రూట్ 2 హోల్ స్క్వేర్ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. ఇక్కడ మీరు సాధారణంగా ఏం చేస్తారంటే 10th క్లాస్కి వచ్చారు కాబట్టి డైరెక్ట్గా రాసేయచ్చు. స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 చూడండి, పైన ఉన్న స్క్వేర్ రూట్ దాని స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. 2 మాత్రం ఉండిపోయింది. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్. సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2b స్క్వేర్ కదా. a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 2b స్క్వేర్ అంటే ఇందులో 2 ఉన్నప్పుడు 2 డివైడ్స్ a స్క్వేర్ అని రాస్తారు. దట్ ఎంప్లాయిస్ 2 డివైడ్స్ a. 2 a స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా డివైడ్ చేస్తుంది. ఈ కాన్సెప్ట్ అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కాస్త బై హార్ట్ అయినా చేయడానికి ట్రై చేయండి, తప్పదు. ఓకే, ఇలా రాసిన తర్వాత మనం ఏం చెప్తున్నాం అంటే లెట్ a ఈజ్ ఈక్వల్ టు 2k అనుకోమంటున్నాం. కారణం ఏంటి? 2 డివైడ్స్ a కదా, a ఈజ్ ఈక్వల్ టు 2k. ఓకే, దీన్ని తీసుకొచ్చి ఈక్వేషన్ 1లో పెడదాం. ఈక్వేషన్ 1 చూడండి, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ కదా. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k హోల్ స్క్వేర్. ఈక్వేషన్ 1లో పెట్టామన్నమాట. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4k స్క్వేర్. 2 క్యాన్సిల్ చేయొచ్చు కదా అండి. చూడండి, ఇందులో 2 ఒకసారి, ఇందులో 2 టైమ్స్ అంటే b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్. ఇప్పుడు చూడండి, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్ అంటే 2 ఇంటూ అని ఉంది, అంటే 2 డివైడ్స్ b స్క్వేర్. ఈ రెండు b స్క్వేర్ని డివైడ్ చేస్తుంది. b స్క్వేర్ని డివైడ్ చేసిందంటే ఆటోమేటిక్గా 2 డివైడ్స్ b ఆల్సో. 2 డివైడ్స్ b ఆల్సో. అర్థమైందా అండి? 2 డివైడ్స్ b ఆల్సో. దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, ఏని 2 డివైడ్ చేస్తుంది, బిని కూడా 2 డివైడ్ చేస్తుంది. అంటే ఏబిల రెండింటిని 2 డివైడ్ చేస్తుంది. అంటే ఏబిల రెండింటికి కామన్ ఫ్యాక్టర్ 2 అనమాట. సో దేర్ ఫోర్ బోత్ ఏబి హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 2. పైన ఏం చెప్పుకున్నాం మనం? వేర్ ఏబిఆర్, చూడండి ఇక్కడ ఏం చెప్పుకున్నాం, వేర్ ఏబిఆర్ కో ప్రైమ్ అని చెప్పాం. కో ప్రైమ్ అంటే కామన్ ఫ్యాక్టర్ లేనిది. కానీ మనకి ఏమని వచ్చింది ఇక్కడ? ఏబి హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 2 అని వచ్చింది. సో దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. అంటే అనుకున్న దానికి వ్యతిరేకంగా వచ్చింది. మనం ఒకటి అనుకుంటే ఇంకోటి వచ్చింది. Hence, our assumption is wrong. మనం అనుకున్నది తప్పు. ఏమనుకున్నాం? స్క్వేర్ రూట్ 2 రేషనల్ అనుకున్నాం, అది తప్పు. అంటే అర్థం ఏంటి? దేర్ ఫోర్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నెంబర్. బాక్స్ కడతారని చక్క. అదనమాట అండి, చాలా ఈజీ. ఇప్పుడు నేను ఇదే ప్రాబ్లమ్ని పక్కనే స్క్వేర్ రూట్ 2కి స్క్వేర్ రూట్ 3కి చేస్తాను. స్క్వేర్ రూట్ 2కి స్క్వేర్ రూట్ 3కి. అప్పుడు ఇంకా క్లియర్గా అర్థం అవుద్ది మీకు. ఓకేనా? ఇది అర్థమైంది అనుకుంటున్నాను. మీ దగ్గర నోట్స్లో ఉంటుంది, చూసుకోండి. ఒకవేళ నోట్స్లో లేదు అనుకుంటే వీడియో మరలా వెనక్కి తిరిగి రివైజ్ చేసుకొని మీరు చెక్ చేసుకోండి. ఎందుకు అడుగుతున్నానంటే మరలా నేను మీరు ఎక్కించేదాకా నేను ఆగలేను కదా ఇక్కడ. ఇప్పుడు చూడండి, స్క్వేర్ రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని చూపించాలి. యాన్ ఇర్రేషనల్ అని మనం చూపించాలి. ఓకేనా? స్క్వేర్ రూట్ 3 ఇర్రేషనల్. స్క్వేర్ రూట్ 2కి ఎలా చేసామో స్క్వేర్ రూట్ 3కి ఎలా చేయాలనేది రెండు చేసుకుంటూ వెళ్దాం పక్కన. ఓకేనా? దిస్ ఈజ్ స్క్వేర్ రూట్ 2, ఇక్కడ స్క్వేర్ రూట్ 3. మీకు స్క్వేర్ రూట్ 2 వస్తే స్క్వేర్ రూట్ 3
ఎందుకు ఈజీ అనేది చెప్పానో అర్థమవుతుంది. ఫస్ట్ లెట్ us assume దట్, ఫస్ట్ ఏమనుకున్నాం, లెట్ us assume దట్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఇక్కడ ఏం రాస్తారు మీరు, లెట్ us assume దట్ స్క్వేర్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. అంతేనా కదా, అంతే, చాలా ఈజీ. స్క్వేర్ రూట్ 2 ఒక్కటి వస్తే చాలా ఈజీ అనమాట మీకు చేయడం. తర్వాత ఏం చేయాలి, దట్ ఎంప్లాయిస్ స్క్వేర్ రూట్ 2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ ఏం రాస్తారు, దట్ ఎంప్లాయిస్ స్క్వేర్ రూట్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ ఏం రాస్తారు, వేర్ ఏబి ఆర్ కో ప్రైమ్, ఏబి ఆర్ కో ప్రైమ్. ఇక్కడ ఏం రాస్తారు, సేమ్, వేర్ ఏబి ఆర్ కో ప్రైమ్, ఏబి ఆర్ కో ప్రైమ్. ఓకే, అర్థమవుతుందా? తర్వాత స్టెప్ ఏం చేసాం, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. దట్ ఎంప్లాయిస్ స్క్వేర్ రూట్ 2b ఈజ్ ఈక్వల్ టు ఏ అన్నాం. ఇక్కడ కూడా అంతే, దట్ ఎంప్లాయిస్ స్క్వేర్ రూట్ 3b ఈజ్ ఈక్వల్ టు ఏ, క్రాస్ మల్టిప్లికేషన్ చేసాం. ఆ తర్వాత స్క్వేరింగ్ చేసాం కదా, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఇక్కడ కూడా చేయండి, స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఏమవుతుంది, రూట్ 2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇటేమవుతుంది, రూట్ 3b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి 2b స్క్వేర్ 2 వచ్చింది, bకి స్క్వేర్ b స్క్వేర్, 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఎక్కడికి వచ్చేటప్పటికి స్క్వేర్ రూట్ 2 స్క్వేర్ క్యాన్సిల్ అయ్యి ఈ రెండు క్యాన్సిల్ అయ్యి కింద ఉన్న 3 ఇలా వచ్చి 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఇక్కడ ఏం రాసాం, ఏ స్క్వేర్లో 3 ఉంది, 2 ఉంది ఇక్కడ, కాబట్టి 2 డివైడ్స్ ఏ స్క్వేర్ అన్నాం. 2 divides a square. That implies 2 divides a also. ఇక్కడ a square లో 3 ఉంది కాబట్టి 3 divides a square. That implies 3 divides a also. 3 divides a also. ఇక్కడ చూడండి, 2b square is equal to a square ఈక్వేషన్ 1 అనుకోవాలి. ఇక్కడ 3b square is equal to a square అనేది 1 అనుకోవాలి. ఓకే, అయిపోయిందా? ఈసారి మనం ఏం చేస్తామంటే ఇక్కడ లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2k అన్నాం. ఇక్కడ ఏమనుకోవాలి, లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 కాదన్నమాట, 3k అనుకోవాలి. లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k. అర్థమవుతుందా అండి? లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k. నెక్స్ట్ పైన కొంత పార్ట్ చెరిపేసి పైన కాస్త పార్ట్ ఎరేజ్ చేస్తాను, అక్కడ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ 2ని 2k అని ఇక్కడ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్లో 2k హోల్ స్క్వేర్ రాసాం. సేమ్ ఇక్కడ ఎలా రాస్తావు, 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఉన్న చోట 3k రాసి ఏ స్క్వేర్ అంటే 3k స్క్వేర్. ఇక్కడ 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4k స్క్వేర్. ఇక్కడ ఎంత వచ్చింది, 3b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 స్క్వేర్ మీన్స్ 9, 9k స్క్వేర్. 3 ఇందులో 1 టైం, 3 ఇందులో 3 టైమ్స్. అప్పుడు నీకు b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3k స్క్వేర్ అని వచ్చింది. ఇక్కడ కూడా చూడండి, 2 ఇందులో 1 టైం, 2 ఇందులో 2 టైమ్స్, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్. అగైన్ చూడండి, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ అని వచ్చింది. అంటే అర్థం అంటే 2 డివైడ్స్ b స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 2 డివైడ్స్ b ఆల్సో. సేమ్ ఇక్కడ చూడండి, b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ అని వచ్చింది అంటే 3 డివైడ్స్ b, 3 డివైడ్స్ b స్క్వేర్, 3 డివైడ్స్ b స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ రాయాలి 3 డివైడ్స్ b స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ 3 డివైడ్స్ b. స్ట్రైట్గానే గీయాలి.
అర్థమైందా అండి? 3 డివైడ్స్ బి. ఎక్కడ పెద్ద ఏమి మార్పులు చేర్పులు ఉండవు. యాజ్ ఇట్ ఈజ్ ఏ 2 బదులు 3 వస్తుంది అంతే. ఓకేనా? ఇక్కడ బోత్ ఏబి హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 2. కామన్ ఫ్యాక్టర్ 2. చూడండి, 2 డివైడ్స్ ఏ స్క్వేర్, 2 డివైడ్స్ ఏ అన్నాం, 2 డివైడ్స్ బి అన్నాం, 2 డివైడ్స్ బి. సో హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 2. ఇక్కడ రాస్తాం బోత్ ఏబి హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ 3. 3 డివైడ్స్ బి, 3 డివైడ్స్ ఏ. both AB have common factor 3. సో కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. మన రూల్ ప్రకారం ఏంటంటే కామన్ ఫ్యాక్టర్ ఉండకూడదు. సో ఇట్ ఈస్ ఫాల్స్. దిస్ ఈజ్ కాంట్రడిక్షన్. ఇందాక మనం మ్యాటర్ రాసుకున్నాం కదా, అలా చాలా ఈజీ అనమాట అండి. √3. ఓకేనా? ఇప్పుడు నేను √2, √3, √5 3 ఒకేసారి చేసేస్తాను. చూడండి, 3 ఒకసారి చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, కాస్త చిన్న అక్షరాలు రాస్తా. √2 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, √3 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి, √5 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. ఓకే, √2 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, √3 into b is equal to a, √5 into b is equal to a. Okay, squaring both sides, 2b square is equal to a square, 3b square అంటే √3 కి 3 అయ్యింది, b కి b square అయింది, a square అవుతుంది. అలాగే ఇక్కడ 5b square is equal to a square. Say equation number 1, equation number 1, equation number 1. So a square is equal to 2 into వచ్చింది కాబట్టి 2 divides a square. That implies 2 divides a. చూడండి, a square is equal to 3 into అని వచ్చింది కాబట్టి 3 divides a square. That implies 3 divides a also. చూడండి, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 into వచ్చింది కాబట్టి 5 డివైడ్స్ ఏ స్క్వేర్. దట్ ఎంప్లాయీస్ 5 డివైడ్స్ ఏ ఆల్సో. ఓకే, ఇలా రాసిన తర్వాత మీరు ఏం చేయాలంటే లెట్, ఇది మర్చిపోకూడదు, ఏ ఈజ్ ఈక్వల్ టు 2 డివైడ్స్ కాబట్టి 2k అని రాస్తాం. ఇక్కడ ఏం రాస్తాం అంటే లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 3k అని రాస్తాం. 5కి వచ్చేటప్పటికి లెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 5k అని రాస్తాం. ఓకే, ఇలా రాసిన తర్వాత ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈక్వేషన్ 1 చూడండి, ఇక్కడ 2b square is equal to a square అంటే a అంటే ఇది చూడండి కదా, 2k whole square. సో ఇక్కడ కూడా అంతే, 3b square is equal to a square, a అంటే 3k whole square. అలాగే 5b square is equal to 5k into 5k whole square. 2b square is equal to 2 square 4k square. 3b square is equal to 3 square 9k square. 5b square is equal to 25k square. ఇప్పుడు 2 ఇందులో 2 టైమ్స్ పోయింది, 3 ఇందులో 3 టైమ్స్ పోయింది. అదేంటి, మీకు డౌట్ రావాలి, ఏంటి డినామినేటర్లో లేవు కదా అనుకుంటారు. 2తో డివైడ్ చేయండి. ఇలాగా 2 క్యాన్సిల్ అయిపోయింది, 2 ఇందులో 2 టైమ్స్ పోయింది. 3తో డివైడ్ చేయండి, 3 క్యాన్సిల్ అయిపోయింది, 3 ఇందులో 3 టైమ్స్ పోయింది. అలాగే 5తో డివైడ్ చేయండి, బోత్ సైడ్స్ ఈజ్ ఈక్వల్ టు అటు ఇటు 5, 25లో 5 టైమ్స్. ఇక్కడ ఏమొచ్చింది, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2k స్క్వేర్, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3k స్క్వేర్, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5k స్క్వేర్. చూడండి, బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 into అని వచ్చింది, అంటే 2 డివైడ్స్ బీ స్క్వేర్. దట్ ఎంప్లాయీస్ 2 డివైడ్స్ బి ఆల్సో. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3 into అని వచ్చింది, సో 3 డివైడ్స్ బీ స్క్వేర్. దట్ ఎంప్లాయీస్ 3 డివైడ్స్ బి ఆల్సో. బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 into, సో 5 డివైడ్స్ బీ స్క్వేర్. దట్ ఎంప్లాయీస్ 5 డివైడ్స్ బి. అర్థమైందమ్మా? సో ఇలాగా చాలా ఈజీగా చేయొచ్చు.
చాలా ఈజీగా చేయొచ్చు. సో √2, √3, √5 ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. వీటిల్లో ఏదైనా రావచ్చమ్మా, గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం, మన NMMS పిల్లలు ఫోన్ చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ అమ్మా. నాగమల్ తోట జంక్షన్కి రండి అమ్మా. నాగమల్ తోట జంక్షన్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు √2, √3, √5 3 నేర్చుకున్నారనుకుంటున్నాను. ఇందులో అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? √2, √3, √5 అర్థం కాని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అర్థమైందా? ఏమ్మా అర్థమైందా? రెస్పాండ్ అవ్వట్లేదు ఎవరను. వెర్ని, ఎస్. లక్ష్మీప్రియ, ఎస్. ఇష్టపరెడ్డి, సుమంత్, తనూష బాగా చదివే పిల్లలు వచ్చారు, కానీ డల్లర్స్ ఎవరు రాలేదు. విష్ణుతేజ, ఎస్. ఓకే అండి, బాగా చేయండివి. ఇవాళ ఈవినింగ్ మరికొన్ని కొత్త అంశాలతో మనం చెప్పుకుందాం. ఈవినింగ్ 7 to 8, ఓకేనా? సో వన్స్ అగైన్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. మీ కమిట్మెంట్కి మార్నింగ్ 6 నుంచి మీరంతా వెయిట్ చేస్తున్నారు లైవ్ కోసం. మీ కమిట్మెంట్కి నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇలాగే హార్డ్ వర్క్ చేయండి. ఒక నెలల పాటు బాగా కష్టంగా ఉన్న ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. రోజుకి 2 to 3 టైమ్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మండే ఎగ్జామ్ ఏంటంటే √2 రేషనల్, ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్, √5 ఇర్రేషనల్ 3 లెక్కలు చేయాల్సిందే. అలాగే ఈవినింగ్ √2 + √3, √3 + √5, √3 + √7 అని 3 లెక్కలు చెప్తాను. ఆ 3 లెక్కలు మొత్తం 6 లెక్కలు ఏ లెక్క అని అడుగుతాను. మండే సెకండ్ పీరియడ్ చేయాల్సిందే. ఓకేనా ఫ్రెండ్స్? సో నాకు తెలిసి ఈవినింగ్ స్ట్రెంత్ మరింత పెరుగుతుందని అనుకుంటున్నాను. ఓకే, అండ్ హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్ ఆఫ్ యూ. బాగా అటెండ్ అయ్యారు. మ్యాక్సిమం హైయెస్ట్ 23 మెంబర్స్ అటెండ్ అయ్యారు. 23 మెంబర్స్. కానీ అయితే ఏంటంటే బాగా చదివే వాళ్ళే అటెండ్ అయ్యారు, మిగతా వాళ్ళు ఎవరు అటెండ్ అవ్వలేదు. ఓకే, సో సీ యూ ఆల్. ఈవినింగ్ కలుసుకుందామండి. ఈవినింగ్ 7 to 8. అలాగే టాపర్స్ కూడా ఈవినింగ్ 7 to 8 అంటే 7 to 7:40 దాకా డల్లర్స్కి ఉంటుంది. 7:40 నుంచి 8:30 దాకా టాపర్స్కి ఉంటుంది. డోంట్ మిస్ ద క్లాస్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. వన్ టైం మా వెర్సెస్ అంటే ఎవరు? ఒక్కసారి అమ్మా, ఇది ప్రాబ్లము ఇది ఎక్కువ సార్లు చేయండి అమ్మా. మినిమం 4 or 5 టైమ్స్ చేయండి ప్రతి ప్రాబ్లం కూడా. ఎగ్జామినేషన్లో గ్యారంటీ. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఆల్.